హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పావని. నేనైతే ఈరోజు బయట మొత్తం అయితే కడుగుతున్నాను కదా. మొత్తం ఇవాళ గురువారం కాబట్టి నేనైతే బయట మొత్తం అయితే కడుక్కుంటాను. ఇలా నాలాంటి వికలాంగులకైతే బకెట్లలో నీళ్లు పట్టుకొని వచ్చి కడుక్కోవాలంటే చాలా కష్టమవుతుంది కదా. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో పెడుతున్నాను. ఇలా మనము బకెట్లలో నీళ్లు పట్టుకోలేని పరిస్థితి కదా ఫ్రెండ్స్. మనది బరువు అనేది పట్టుకోవడానికి అయితే మనకు రాదు, పట్టుకొని నడవడానికి అయితే మన కాళ్ళు లేని వాళ్ళకైతే ఎవరికి రాదు కదా. అందుకనేసి అయితే నేను ఇలా బోర్ ఉంటే బోర్కు పెట్టుకోవచ్చు. ఒక పైప్ కొనుక్కొని ఒక హాఫ్ కట్ చేసుకొని మన సర్కిల్ మనకు బయట ఎంత ప్లేస్ ఉంటుందో అంత సరిపడా పైపు తెచ్చుకోవాలి. బోర్ లైన్కైనా పైప్ ఫిట్ చేసుకోవాలి. బోర్ లేదంటే ఏదైనా నల్లాలు ఉంటాయి కదా, మనకు నల్ల వచ్చే టైంలో అయినా కడుక్కోవచ్చు. నల్ల దానికన్నా ఫిట్ చేసుకోవాలి. ఓకేనా? అట్లా ఫిట్ పైప్ జాయింట్ చేసుకోవడం వల్ల మనకు ఇట్లా మనం డైరెక్ట్ ఇట్లా పైప్ తోటి అయితే కడుక్కోవచ్చు. నేనైతే బకెట్లలో నాకైతే కడుక్కోనికి రాదు కాబట్టి నేనైతే ఇట్లా పైప్ అయితే బోర్ ఉంటే బోర్కి అయితే ఫిట్ చేశాను. మా ఇంట్లో బోర్ ఉంది. బోర్కి అయితే ఫిట్ చేసి నేను ఇట్లా మొత్తం కడగాలనుకుంటే ఇంట్లో కడగాలన్నా నేను ఇట్లా పైప్ లోపల తీసుకుపోయి కడుగుతాను. బయట కడగాలన్నా ఇట్లనే కడుగుతాను. ఇట్లా కడగడం వల్ల మనకు ఇట్లా కొంచెం ఎక్కువ శ్రమ అనిపించదు. బకెట్లు తీసుకొని బకెట్లతో కడుక్కోవాలంటే మనం కొన్ని పట్టుకొని పోయి కడుక్కోవాలి. చాలా టైం పడుతుంది. అంతసేపు అన్ని మనం బకెట్లు పట్టుకోవడానికి ఇట్లా మనకు కొంచెం కష్టమవుతుంది కదా. ఇంట్లో వాళ్ళు హెల్ప్ తీసుకుందామంటే ప్రతిసారి మనం ఏం అడుగుతాం ఇంట్లో వాళ్ళని? ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. పిల్లలకైతే స్కూల్ పోయే టైము, హస్బెండ్లకైతే ఆఫీస్కి పోయే టైం ఉంటుంది కదా. అందుకనేసి అయితే మనకి ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేసుకోవాలని ఆలోచించాలి. నేనైతే ఓకే ఏం అడగాలనేసి అయితే ఇట్లా పైప్ అయితే పెట్టుకొని బయట కడుక్కుంటాను. బయట వాటర్ కొట్టుకుంటాను. నచ్చితే కనుక